ముందుగా టీం మెంబర్స్ మాటలు వినాలనుకుంటున్నాం మేము. అయితే ఇంకా వెనకళ్ళ రాంబాబు గారితో మొదలు పెడితే బాగుంటుంది అనిపిస్తుంది. సార్ ప్లీజ్. పాత్రికేయ మిత్రులకు, ప్రసార మాధ్యమాలకు నమస్కారం అండి. ఈ సినిమాలో ఒక 3 పాటలు రాయడం జరిగింది. మట్టికి మనిషికి ఉన్నటువంటి అనుబంధాన్ని వివరిస్తూ, చేను తల్లి ఒడి నుండి శిశువు దూరం అవుతోంది, చేలల్లో మట్టి నొసటి సింధూరం అవుతోంది, చెట్టుతో మట్టితో చుట్టుకుంది అనుబంధం, మనసు మరువగలదా ఈ మట్టి సుగంధం అంటూ సాగేటువంటి ఒక పాట. ఎందుకంటే ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ఎవరు ఉన్నా ఎవరో లేకపోయినా రైతు తప్పనిసరిగా ఉంటారు. మన తండ్రి గారు కానీ, మన తాతగారు కానీ, వాళ్ళ తాతగారు కానీ రైతుని మినహాయిస్తే మన జీవితాలు ఉండవు. అందుకే వేదాల్లో కూడా భూసూక్తం, పృథ్వీ సూక్తం అనేటువంటి శ్లోకాల్లో కూడా మరి మట్టి గురించి వర్ణించారు. అలాగే మనకు సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వ అత్యతిష్ట దశాంగుళం అనేటువంటి మరి పురుష సూక్త శ్లోకంలో కూడా దశాంగుళం అన్నటువంటి పదంలో అంతర్లీనంగా వ్యవసాయం గురించి వివరించారు. మరి ఇటువంటి చిత్రంలో ప్రజా హృదయ స్పందనలను సెల్యులాయిడ్ మీద అద్భుతంగా ఆవిష్కరించినటువంటి మా దర్శకులు, ఆయన దర్శకులు కాదు నాకు దార్శనికులు అనిపించారు భాను గారికి. అలాగే ఈ స్వరాన్ని వినిపించడానికి ఒక కంఠం కావాలి. ఆ పాత్రను మా దర్శకులు కంఠనేని గారు, మా నిర్మాత గారు మరి ఆ కంఠనేని గారు పోషించారు. మరి ఈ సినిమాలో అద్భుతంగా నడిచినటువంటి వినోద్ కుమార్ గారిని చెప్పాలంటే వారి పేరులో వినోద్ ఉంది, కానీ ఈ సినిమాలో వారు వినోదాన్ని కాదండి, విచక్షణను, విజ్ఞానాన్ని, వివేకాన్ని వారు అభినయించారు. అలాగే మరి వాణి విశ్వనాథ్ గారు ఈ సినిమాలో సంస్కృతి సంప్రదాయాల గురించి వివరించేటువంటి కళా తపస్వి విశ్వనాథ్ గారి వాణి విశ్వనాథ్ గారు ఇందులో వినిపించారు. మరి ఇటువంటి చిత్రాన్ని మరి ప్రజా హృదయ స్పందనలే ఇందులో ప్రతి రైతు కూడా, ప్రతి వ్యక్తి కూడా, ప్రతి మనిషి కూడా తనను తాను దర్పణంలో, అద్దంలో చూస్తున్నటువంటి అనుభూతి కలుగుతుంది. అటువంటి చిత్రాన్ని అద్భుతంగా అందించినటువంటి మరి పెద్దలందరూ కూడా మరోసారి నమస్కరిస్తూ, ఇందులో నేను భాగస్వామిని అయినందుకు మీ అందరి ఆశీస్సులు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. నమస్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.